ఒక సందర్భంలో వివాహం జరుగుతూ ఉంటే మరియమ్మ గారు వివాహానికి వెళ్ళింది. ఆ వివాహంలో యేసుప్రభు వారు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఆనవాయితీ ఏంటంటే వివాహం జరిగినప్పుడు విందు భోజనం ముందో వెనకో ఎప్పుడైనా ద్రాక్ష రసాన్ని పోయటం వాళ్ళకి అలవాటు. మరి జనం ఎక్కువ వచ్చారో మరి ఏంటో ద్రాక్ష రసం పోసే వరకు అయిపోయింది, ద్రాక్ష రసం ఖాళీ అయిపోయింది. అప్పుడు మరియమ్మ గారు అంది, ఏమనంటే, అయ్యా యేసుప్రభుతోనే అంది, ద్రాక్షారసం అయిపోయిందయ్యా అంది. అమ్మ నాతో నీకేం పని అమ్మ అన్నారు. అంటే మరియమ్మ గారి ఉద్దేశం అక్కడ కనుక్కోవాలి, మనం తెలుసుకోవాలి. ఇది చెప్తే కానీ మీకు అర్థం కాదు. అక్కడ మరియమ్మ గారి ఉద్దేశం దేవుణ్ణి, యేసయ్యను, తన కుమారుణ్ణి లోకానికి పరిచయం చేయాలని, లోకానికి ఈయన దేవుడే చెప్పాలని, ఈయన దేవుడని నిరూపించాలని మరియమ్మ గారి ఉద్దేశం ప్రియులారా. కానీ ఇంకా అప్పుడు మరియమ్మ గారు చెప్పినప్పుడు తండ్రి చిత్తం రాలా, అదే అంటారు ఇక్కడ. అమ్మ నా తండ్రి చిత్తం రాలేదు, నాతో నీకేం పని అమ్మా అంటారు. ఇప్పుడు అనేక మంది బోధకులు నాతో నీకేం పని అని అన్నదాన్ని విత్తన బోధాలు తీసి విత్తన అర్థాలు తీసి వాళ్ళు వాగుతూ ఉంటారు పిల్లారా. ఆ అర్థం వాళ్ళది, అనవసరం మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మరియమ్మ గారు ఏమంటుందో తెలుసా అండి? ఏమంటది? పరిచారకులను పిలిచి ఆయన చెప్పులను చేయుడి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చెప్తే అది చేయండి, ప్రభు ఏం చెప్తే అది చేయండి. మనం కూడా ప్రియులారా దేవుడు ఏం చెప్తే అది చేయాలి, ప్రభు ఏం చెప్తే అది చేయాలి, దేవుడు ఏం చెప్తే అది చేయాలి. దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయకూడదు ప్రియులారా. దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అప్పుడు అక్కడ 6 బాణాలు ఉన్నాయి. బాణాలు అంటే తెలుసు కదండి, మనకు తెలియదు, అక్కడ ఉపయోగిస్తారు. బాణాలు ఉన్నాయి. యేసుప్రభు వారు అంటారు, యేసుప్రభు వారు తండ్రి చిత్తం రాకపోయినా తల్లికి విధేయించాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? తల్లికి విధేయించాడు. తల్లి మన కాదల్లా, ఆయన చెప్పినట్టు చేయండి అనగానే యేసుప్రభు వారు ఏమన్నారంటే 6 బాణాలు ఉన్నాయి. అక్కడ పరిచారకులు పట్టుకొచ్చారు. ఆ బాణాల నిండా కూడా నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసారు. ఇక తీసుకెళ్లారు. విందు యజమాని దగ్గరికి ముందు తీసుకెళ్ళండి. ఆయన ఎవరికి యజమాని దగ్గరికి తీసుకెళ్తే ఎంతో రుచికరంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందరికీ పోస్తూ ఉంటే ఎంతో సంతోషించారు పిల్లారా, ఎంతో రుచికరంగా ఉంది. ఇటువంటి మంచి ద్రాక్ష రసాన్ని ముందు దాచుకొని మాకు పనికి మాలిన దానికి ముందు పోసారా అంటున్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా పిల్లారా విందులో కానీ, దేనిలో కానీ, జీవితంలో కానీ, వ్యక్తిలో కానీ, మనలో కానీ ఎప్పుడైనా దేవుడు మనం చేస్తే, దేవుడు మనలో ప్రవేశిస్తే, మన కుటుంబంలో ప్రవేశిస్తే, మన వివాహంలో ప్రవేశిస్తే, మన వాటిలో, మన ఇంట్లో అన్నింటిలో ప్రవేశిస్తే ప్రియులారా ఆ జీవితం నూతన జీవితము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నూతనంగా మారిపోద్దండి ఆ జీవితం. కాబట్టి ప్రియులారా అప్పుడు ఇక్కడ చదువుదాం, ఒకసారి చదువుదాం. యోహాను 2:11.
అదే దేవుడు చేసిన మహిమని ఒకటి చెప్పుకుని ఇంకోటి చెప్పుకుని, గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.